ఉచితాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుల సంఖ్య పూర్తిగా తగ్గాలని గట్టిగా చెప్పారు ఆయన. అయితే ఈ క్రమంలో ప్రజలు ఈ ఉచితాలు మాకు వద్దు, మా కాళ్ళపై మేము నిలబడగలమనే ధైర్యంతో ప్రజలు ముందుకెళ్లాలని చెప్పేసి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఈటల రాజేందర్ ఆయన మాటల్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. మోడీ గారు ఎందుకు పెట్టింది? ఎక్కడో 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం పెరిగిపోతున్నది, ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇవాళ మొన్నటి బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టబడ్డది? చెప్పినట్టుగా అరే ఎక్కడో రాంగ్ పోతుంది. ఒక ఆయనకు 4 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అది చదువుకుంటే ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశానికి ఏది మంచిది? ఈ దేశంలో రేషన్ కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో ఆరోగ్యశ్రీ కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో నువ్వు ఇయ్యద్దు బిడ్డ నేను బతకగలుగుతానేటువంటి స్థాయి రావాలి. నేను వీళ్ళకి ఎక్కడ కూడా అడుక్కోని ఉండదు. వీళ్ళు రేషన్ కార్డు కోసము లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కోసము అడుక్కోని ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్వతహాగా అడుక్కోవాలి ఎవరికి ఉండదు. కానీ దిక్కు లేక, అవకాశం లేక, బతుకుదెరువు లేక ఆ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఇవన్నీ అడుక్కుంటారు. అందువల్ల ఎటువైపు పోవాలి దేశం? ఇగో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి స్థాయికి ఎదగాలి. వాళ్ళు అంటున్నారు మాకు తెలివి ఉన్నది, మాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఓవైపు ఆ పార్టీలు ప్రచారాల్లో ఈ ఉచితాల గురించి ఈ రేంజ్ లో ప్రచారాలు చేస్తూ ఉంటే ఈటల ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడనే చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడతారు. శ్రీనివాస్, చెప్పండి, ఈటల ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఈటల మాటల్లోని అంతరార్థం ఏమిటి? అయినటువంటి ఈటల రాజేందర్ గతంలోనే కొన్ని రకాలైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కూడా పలుగు లాంటిదే అని చెప్పేసి రైతు బంధును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. పూర్తి స్థాయిలో అంటే ఉచితాలకు సంబంధించినటువంటి విషయంలో పలుమార్లు ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సెన్సేషన్గా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపు దేశము 77 ఏళ్ళు అవుతా ఉంది. దేశం స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా కానీ ఇక ఆ రేషన్ కార్డులకు సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఎక్కడ కూడా కొద్ది మేరకు కూడా తగ్గట్లేదు. ప్రజలు వారి కాళ్ళ మీద వారు మేము బతకగలము, మాకు ఎలాంటి రేషన్ కార్డు వద్దు అనేటువంటి చెప్పే పరిస్థితి ప్రజల్లో రావాలనేటువంటి ఆశాభావాన్ని అయితే ఈటల రాజేందర్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వారు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మేము రేషన్ కార్డు పైన మేము బతకము, మాకు రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పి స్టేజీలోకి రావాలి అనేటువంటి ఆశాభావాన్ని ఈటల రాజేందర్ వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. సెన్సేషనల్ వ్యాఖ్యలుగా మనకైతే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో మార్పులు రావాలని ఈటల రాజేందర్ అయితే ఆకాంక్షించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో అటు ఈటల రాజేందర్ గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఇలాంటివే. అంటే మనకు ఉచితాలకు సంబంధించినటువంటి విషయంలో ఈటల మాట్లాడుతున్నటువంటి మాటలో కొంతకు ఆశ్చర్యంగా కనబడుతున్నప్పటికీ కూడా ఒకవేళ అదే జరగాల్సినటువంటి అవసరాన్ని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే 80 కోట్లకు పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి దేశంగా తెలంగాణ అలాగే భారతదేశం అయితే ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డులను తీసివేసేటువంటి రేషన్ కార్డులను తగ్గించుకోవాల్సినటువంటి సందర్భాన్ని ఈటల గుర్తు చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు తగ్గినాయంటే ఆటోమేటిక్గా ప్రజలు వారి యొక్క జీవన ఉపాధులను పెంచుకునేటువంటి పరిస్థితి మెరుగైనటువంటి సందర్భాన్ని ఈటల మాత్రం గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. పలు సందర్భాలలో ఈటలు చేసినటువంటి వ్యాఖ్యలు హైలైట్గా మారుతున్నటువంటి సందర్భాలను కూడా మనం పలుమార్లు చూడడం జరిగింది. ఈటల మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టు ఏదుంటే ఈటల ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈటల ఉచితాలు వద్దు, మేము బ్రతకగలం అనేటువంటి స్థాయిలో ప్రజలు రావాలనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఇక తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. తిండి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పిల్లల్ని చదివించాలనేటువంటి ఆలోచనతో పేద ప్రజలు కూడా పేద తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను ఈటల రాజేందర్ అయితే చెప్పడం జరిగింది. పలు రకాలైనటువంటి స్కీమ్లను ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా
యువశక్తి పెరుగుదల కోసం యువశక్తి నిలదొక్కుకోవడానికి పలు రకాలైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అంటే తెలంగాణ రాష్ట్రమేనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మార్పు రావాలి అనేటువంటి మాటనైతే ఈటల రాజేందర్ అయితే చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే పిఎం విశ్వకర్మను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారిని డెవలప్మెంట్ చేసే విధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి యువతకు సంబంధించినటువంటి విషయంలో అటు దేశానికి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం మీద తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి తగ్గినట్టు ఏది ఉంటే తెల్ల రేషన్ కార్డులు తగ్గినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా భారతదేశము డెవలప్మెంట్ స్టేజ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైనా లేకపోతే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వాళ్ళైనా ఖచ్చితంగా రేషన్ కార్డుల విషయమనే కాదు ఉచితాలను తగ్గించుకోవాలి అనేటువంటి మాటనైతే ఈటల రాజేందర్ సూచించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అది ఇప్పుడు ఆయన మాటల్లో మరో అర్థం లేకపోయినప్పటికీ కూడా ఈటల మాటల్లో మరో అర్థం లేకపోయినప్పటికీ కూడా ఆయన మాటలు మాత్రం ఉచితాలను ఎత్తివేసే విధంగా ఉన్నాయి అంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. అయితే దీనిపై సామాన్య జనం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఈటల రాజేందర్ చెప్పినటువంటి వర్షన్ ప్రకారం అయితే ఈటల రాజేందర్ ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ చెప్పినటువంటి మాటలలో ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ప్రజలు డెవలప్మెంట్లోకి రావాలి. అంటే రేషన్ కార్డు పైన బతికేటువంటి స్థాయి నుంచి వారి కారిపోయిన వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటువంటి స్టేజిలోకి రావాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా స్కీమ్లను ఎత్తివేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అంటే దానికి కూడా మరి అవుననేటువంటి సమాధానం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈటల రాజేందర్ ఎంపీగానే కొనసాగుతూ ఉన్నాడు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో లేనప్పటికీ కూడా బీజేపీ పార్టీలో సీనియర్ నేతగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కావాలని ఇలాంటి కామెంట్ చేశారనేటువంటి టాపిక్ కూడా మనకు కనబడతా ఉంది. చివరిగా ఒక ప్రశ్న, అయితే ఈటల మాటలు ఇప్పుడు ఆయన మాటల్లో అంటే ఈ విధమైన మాటలు మాట్లాడాడు కదా, ఈ విధమైన మాటల్లో పొలిటికల్ సర్కిల్లో ఏ విధమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది దీనిపైన? అంటే పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా ఈటల రాజేందర్ గతంలోనే మనం చూసాము ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో పలుగు ఏరుకున్నట్టే రైతు బంధు అనేటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో అతను చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాము. అలాంటి కామెంట్సే ఇవి కూడా అనుకోవచ్చేమో. ఎందుకంటే తక్కువ డబ్బులను ఇచ్చి ఏదో మేము ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు, రైతులను ఉద్ధరించాలంటే ఇంకా చాలా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు పలుగు అనేటువంటి పదాన్ని వాడుతూ రైతు బంధును ఉద్దేశించి ఆ పలుగు ఏరుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడున్నటువంటి సందర్భాలలో ఖచ్చితంగా రేషన్ కార్డులను ఉద్దేశించి మాట్లాడినటువంటి అలాగే ఉచితాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల విషయంలో మాత్రము మరి ఈటల ప్రజల యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడినటువంటి మాటలా లేదు అంటే ఏదైనా స్కీమ్లను ఎత్తివేసేటువంటి ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందా అనేటువంటి ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. అయితే ఉచితాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. దేశంలో తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య పూర్తిగా తగ్గాలని గట్టిగా చెప్పారు ఆయన. ఉచితాలు వద్దు, మేం బ్రతకగలమనే స్థాయి ప్రజల్లో రావాలని, అయితే ప్రజలు తమ కాళ్ళపై తాము నిలబడాలని ఆయన వ్యాఖ్యానించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.